మహేష్ బాబు రాజమౌళి మూవీ ఇటీవలే పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కాస్టింగ్ పై ఇప్పటి వరకు రాజమౌళి ఎలాంటి అప్డేట్ కానీ హింట్ కానీ ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలానే పేర్లు వినిపిస్తున్నాయి. ప్రియాంక చోప్రా ఇందులో హీరోయిన్ అని, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఇందులో విలన్ గా నటిస్తున్నారు అన్న వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే వస్తున్న ఈ వార్తలపై ఇలా రియాక్ట్ అయ్యాడు స్టార్ హీరో పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్తో ఆడియన్స్ కి దగ్గరైన ఈ మల్లు స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమాలో పృథ్వీరాజ్ విలన్ గా నటిస్తున్నారనే టాక్ గత కొద్ది రోజులుగా నడుస్తోంది. తాజాగా ఈ వార్తలపై పృథ్వీరాజ్ రియాక్ట్ అయ్యారు. రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో SSMB 29లో మీరు యాక్ట్ చేస్తున్నారా అనే ప్రశ్నకి పృథ్వీరాజ్ బదులిచ్చారు. నాకంటే మీకే చాలా విషయాలు తెలిసాయి, అయితే ఇంకా ఏదీ స్పష్టత రాలేదు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి, అవి ఫైనల్ అయ్యాక దీని గురించి మాట్లాడుకుందాం అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు ఈ స్టార్ హీరో. అంటే దీన్ని బట్టి రాజమౌళి తన సినిమా కోసం పృథ్వీరాజ్ని సంప్రదించారు అన్నంతవరకు ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. మరి పృథ్వీరాజ్ ఓకే చేశారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఇక సలార్ 2 గురించి కూడా పృథ్వీరాజ్ ఇంట్రెస్టింగ్ కమెంట్సే చేశారు. సలార్ 2లో మంచి స్క్రిప్ట్ ఉంది, ఆ సినిమా తప్పకుండా త్వరలోనే ఉంటుంది. NTR తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేస్తున్నారు. ఆ సినిమా పనుల్లో నీల్ బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయ్యాక సలార్ 2 మొదలవుతుంది అంటూ తెలిపారు. దీంతో పాటు సలార్లో యాక్ట్ చేయడం ద్వారా తాను ప్రభాస్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, ప్రభాస్కి నిజానికి తన స్టార్డమ్ ఏంటో తెలీదని, తనకి తెలిసినంత వరకు ఆయన సోషల్ మీడియా కూడా పెద్దగా ఉపయోగించరని పృథ్వీ అన్నారు. ఇక పృథ్వీరాజ్ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం ఆయన లూసిఫర్ సీక్వెల్ ని డైరెక్ట్ చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. చూడాలి మరి చక్కలు కొడుతున్నట్టుగా ఈ మల్లు స్టార్ ఇటు మహేష్ బాబు సినిమాలో మెరుస్తాడా, లేక వార్తలన్నీ కూడా పుకార్లకే పరిమితమవుతాయా అనేది. For more videos like this, subscribe Big TV channel.